మనకి లోకంలో చాలా విచిత్రమైందంటే చావే తెలుసా అండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటేనే ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది కదండి. మనకి చేదు ఉన్నదనుకోండి, చేదు గురించిన ఒక అనుభవం మనకు ఉంటే ఎవరైనా మళ్ళీ తిరిగి చేదు పదార్థం ఇస్తే తింటామా? అబ్బబ్బబ్బే ఇది చేదండి అంటాం. ఆ తీపి పదార్థం అంటే ఎవరికైనా ఇష్టమైతే తింటాం, తీపి బాగుందని. అంటే ఒక అనుభవం ఉంటే అక్కడ స్పందన అనేది ఉంటుంది. మరి చావు గురించి మనకి ఏ అనుభవం ఉందండి? చచ్చిపోతాడనగానే భయపడతాడు. ఇది ఒక విచిత్రం కాదు. చావు గురించి నీకు ముందు అనుభవం ఉంటే భయం వస్తుంది. ఇంతకుముందు చచ్చిపోయామా? ఈ జీవితంలో మనం ఎప్పుడైనా చచ్చి బ్రతికామా? లేదే. మరి చావు అంటే భయం ఎందుకు వస్తుంది అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట, ఇత పూర్వం ఎన్నో జన్మలుగా ఈ దేహబంధం నీకు అలవాటైపోయి దేహాన్ని విడిచిపెట్టే ప్రతిసారి నువ్వు భయపడుతూనే ఉన్నావు. అయ్యో ఇది నాది, ఇది నాది, ఇదే నేనని భావిస్తున్నావు. ఆ నేను అని భావించుకుని ఉంటున్నటువంటి ఆ శరీరం ఒక్కసారి పోగానే నేను చచ్చిపోయాను అంటే నేను నాశనం అయిపోయాను నువ్వు భయపడుతున్నావు రా జీవుడా. అలా అనుకుంటూ ఉన్నావు కాబట్టి నీకు చావంటే భయం వచ్చిందని చెప్పారు. అంతే కదండి. మరి లేకపోతే చావంటే భయం ఎందుకు వస్తుంది? ఇది ప్రశ్నే వాస్తవానికి. ఇది అనేక జన్మలుగా మనకు అలా అలవాటైపోయి భయపడుతున్నామని చెప్పారు. ఇది ఈ జన్మలో వెతికితే వచ్చేటువంటి సమాధానం కాదు. కొంతమంది దీన్ని ఒప్పుకోరు. ఆ జన్మలో ఎప్పుడో చేసింది ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే, చిన్నప్పుడు మనకి ఏ చాక్లెట్లు ఇష్టమో, మనకి ఏ వస్తువులు ఇష్టమో టక్కన అడిగితే మనం అన్నీ చెప్పగలమండి? చెప్పలేమే. ఈ జన్మలో ఉన్నదే నువ్వు ఈ జన్మలో చెప్పలేకపోతున్నావే, పోయిన జన్మలో ఎక్కడో ఏదో చేసింది ఎలా చెప్పగలుగుతావు? అంటే దానికి కారణం ఏంటి? నీ బుద్ధికి ఒక పరిమితి అనేది ఉన్నది, అది ముందు అంగీకరించాలి. ఆ బుద్ధి ఆ పరిమితిని దాటిన తర్వాత విషయాన్ని దీన్ని గుర్తుపెట్టుకోలేదు. బాగా స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం కదా. ఎందుకు మర్చిపోతాం? బుద్ధికి ఒక పరిమితి ఉన్నది. ఆ పరిమితి దాటినప్పుడు విషయాలు గుర్తుండవు. అందుకే మెడిటేషన్ చేయండి అని చెప్తారు. ఎందుకు చెప్తారు? బుద్ధి ప్రశాంతమయ్యే కొద్దీ వికసిస్తూ ఉంటుంది. ఆ వికసించినప్పుడే అనేకమైన జన్మల జ్ఞానం అంతా మనకి గోచరమవుతూ ఉంటుంది. బుద్ధుడికి 700 జన్మల జ్ఞానం ఆయనకి ఉన్నదట. అంతటి ప్రశాంత స్వభావుడు బుద్ధుడు. సరే, అది ఎట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆ మతాలు ఈ మతాలు పక్కన పెట్టండి, ఇప్పుడు ఆ చర్చ అంతా కాదు. ఆయన చరిత్రలో ఉన్నటువంటి విషయం ఇది ఇలా ఉన్నది అని.